నిమిషాల కప్పులో విహారయాత్ర. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఇవన్నీ మీకోసమే చేశాను. మీకు ధన్యవాదాలు. సరే పిల్లలు, ఇప్పుడు తినడం మొదలు పెట్టండి, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు తిందాం. చాలా రుచిగా ఉంది. అవును, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకలా ఉన్నావు సునియో? నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు సునియో. అది ఏమీ లేదులే. ఆ విషయం ఏంటో చెప్పు సునియా. ఈ సంవత్సరం కూడా మేము వెకేషన్ కి మళ్ళీ హవాయికే వెళ్తున్నాం. ఎన్నిసార్లు వెళ్తాం, విసుగొచ్చేసింది. నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. నేను బయట ఊళ్ళకి ఒక్కసారి కూడా వెకేషన్ కి వెళ్ళిందే లేదు, నీకు తెలుసు కదా. నోబితా, నువ్వు నోరు మూస్తావా? సర్లే జియా, ఓసారి చూడండి. ఎటు చూసినా టూరిస్ట్లే కనిపిస్తున్నారు. సోనియా బుజ్జి కన్నా ఇక్కడ చూడు. పదండి వెళ్దాం. అబ్బా, నిజమే, అక్కడ చాలా జనం ఉన్నారు. మన ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారే. సునియో, మీరు అక్కడికే వెళ్ళి అలా హాయిగా గడపాలనేముంది, ఇక్కడ కూడా గడపచ్చు కదా. అవును, నిజమే. అసలు ఎవ్వరు ఎప్పుడు వెళ్ళని ఒక చోటుకు వెళ్ళాలని నాకు ఆశగా ఉంది. అవును, జనం ఉంటే మనం సరదాగా స్వేచ్ఛగా గడపలేం. అందుకే ఎవరూ రాని ప్రదేశానికి మనం వెళితే బాగుంటుంది. అక్కడెవరూ ఉండరు కాబట్టి విచ్చలవిడిగా ఉండొచ్చు. అంటే దర్జాగా. అదే, ఏదో ఒకట్లే, అన్నిటికీ తప్పులు పడతావు. సోనియా, డోరేమాన్ వచ్చాడు. మీరందరు ఇక్కడే ఉన్నారా? నేను ఒకటి చెప్పాలి, నాకు అది దక్కేలా ఉంది. నువ్వేమంటున్నావు డోరేమాన్? 22వ శతాబ్దంలో ఒక గ్యాడ్జెట్ మార్కెట్ లో ఉంది. దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం, అది చాలా ప్రత్యేకమైనది. ఏమిటా గ్యాడ్జెట్ చెప్పవా? ఈ గ్యాడ్జెట్ మనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకునేలాగా ఉపయోగపడుతుంది. ఏమిటి భలే ఉంటుంది కదా. ఇది నాకేనా? భలే రుచిగా ఉంది. ఏంటి, మనకి కావాల్సినట్టు ప్రపంచాన్ని సృష్టించుకోవాలా? అవును. భలే అద్భుతంగా ఉంటుంది. మేము దాని గురించి ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం. ఏమిటా గ్యాడ్జెట్, చూపించు త్వరగా. ఇదిగో, కప్ ట్రావెల్ సెట్. ఇవేంటివి డోరేమాన్? దీని సహాయంతో మనం ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టిస్తాము. ఇప్పుడు చూడు, దీని పేరే అడ్వెంచర్ కప్. ఎలా ఉంది? దీని సహాయంతో సముద్రం మధ్యన అద్భుతమైన సాహసాలని చేయొచ్చు. ప్రమాదం ఏమీ జరగదు కదా? అలాంటిదేం జరగదు. 3 నిమిషాల్లో నీ సాహసాన్ని జాగ్రత్తగా పూర్తి చేయొచ్చు. 3 నిమిషాల్లో నా కప్ నూడిల్స్ లా ఉంది. సరే రండి, మనం దీన్ని ప్రయత్నించి చూద్దాం. ఏమంటారు? ఈ పొడి సహాయంతో మనకి కావలసిన ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. ఇదిగో, ఇందులో పోయాలి. ఇప్పుడు ఈ కల్చరల్ ఫ్లూయిడ్ ని కూడా ఇందులో వేయాలి. పూర్తయిపోయింది. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. తర్వాత నాతో పాటు రండి. మనం వెళ్ళి చూద్దాం. దూకాయ్. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం ఏదో ఓడలోకి వచ్చి పడినట్టున్నాం. ఎవరికి ఏం కాలేదు కదా? గాలి భయంకరంగా వీస్తోంది. మనం దేనైనా గట్టిగా పట్టుకోకపోతే దెబ్బకి ఎగిరిపోయేలా ఉన్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. డోరేమాన్, నా పేరు డోరేమాన్ కాదు. ఇప్పుడు నా పేరు సింధూర బోట్. అర్థమైందా? ఏంటి సింధూరా బోటా? అద్భుతం డోరేమాన్. సరే, ఈ తుఫాను మాత్రమే మనకి ప్రమాదాన్ని కలిగించదు. అంటే ఏంటి? ఈ సముద్రంలో దుష్ట శక్తులు కూడా ఉన్నాయి. వాటిని మనం జయించాలి. ఏంటి దుష్ట శక్తులా? అయితే ఖచ్చితంగా ఈ ప్రయాణం భలే అదిరిపోతుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. దుష్ట శక్తులు ఉంటాయా? ఇలా ఎదుర్కొంటే చాలు, మనకేమీ అవ్వదు. చూడు నోబితా, ఇప్పుడు నువ్వు తలపడాలి. నీకెంత ధైర్యం, నేను చేస్తున్నా చూడు. నోబితా, ఇదిగో దీంతో పోరాడు.
ఆక్టోపస్ శిశుకా, నోబితా! డోరేమాన్ కాపాడు. భయపడకు నోబితా, ఉండు, నేను నిన్ను కాపాడతాను. ఇదిగో కాచుకో. ఇదిగో ఇంకోసారి. హా? నువ్వు సాధించావు డోరేమాన్. సింధు రోబోట్ నావికుడి బలమేంటో తెలుసుకున్నారు కదా. అరే అంతేనా? భలే అద్భుతంగా ఉంది. అవును నిజమే శిశుక. హే డోరేమోన్, మనం ఇంకో కప్పులో కూడా ప్రవేశిద్దామా? అవును, మీకు కావలసిన ప్రపంచాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడేది ఎంచుకుందాం? నేను ఇది తీసుకుంటాను. నాకు ఫెయిరీ టైల్స్ అంటే చాలా ఇష్టం, తెలుసా? అయితే నేను ఇప్పుడు ఏం తీసుకోవాలి? దొరికింది. ముందు నేనే దీన్ని పట్టుకున్నాను. ముందు నేను దీన్ని కావాలనుకున్నాను. నేనే దీన్ని ఎంచుకున్నాను. చాలు నోర్మయ్, ఇది నాది. కాదు కాదు, ఇది నాది. నాకు ఇది బాగా నచ్చింది. అయితే ప్రయత్నించు శిశుకా. సరే, ముందు నేనే ఎంచుకున్నాను. ఇది కాదు, నేను నాది. బయలుదేరుతున్నాను. 3 నిమిషాల తర్వాత కలుద్దాం. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానబ్బా? అరే, ఇక్కడ గుర్రం బండి ఉంది. తను సిండ్రెల్లా అనుకుంటాను. చూడండి మీరు. నాకు తెలిసి మీరు ఒక దూత కదా. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను పిల్ల. ఇప్పుడు నిన్ను రాకుమారిగా మార్చేస్తాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. మాయాదండవా, ఇప్పుడు ఈ అమ్మాయిని రాకుమారిగా మార్చేయ్. Encoded by Toon World Telugu. మీరు మార్చింది రాజకుమారిగా కాదనుకుంటా. అరేరే, క్షమించు, నేనేదో తప్పు చేసినట్టున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తానే. ఇప్పుడు చూడు. ఇది కూడా కాదు. ఓ, నాకు 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం లేదు. త్వరగా కానివ్వండి. ఇలా తొందర పెడుతుంటే కంగారులో ఏదో చేస్తున్నాను నేను. కాస్త నిదానించు. దయచేసి కాస్త వేగంగా వెళ్తారా? చాలు చాలు, ఇక ఆపండి. ఆ కప్పులోకి ఇద్దరు కూడా వెళ్ళొచ్చు, సరేనా? అయితే నోబితా, నువ్వు తప్పుకో. అవునవును. ఎందుకో అలా అంటున్నారు? నోబితా ఊరుకో, నేను నీకు ఒక మంచి కప్ ఇస్తాను. ఏంటిది? ఉత్తర ధ్రువంలో ఎండాకాలం కూడా చల్లగానే ఉంటుంది కదా. అవును. ఏంటిది భయంకరంగా ఉంది? ఇదేంటి? స్పీడీ అండ్ ఫెంటాస్టిక్ కప్ప. ఇది చాలా బాగుంటుంది అనుకుంటాను. ద ఎస్ ఆఫ్ కప్. అయితే నేను ఇక్కడికి వెళ్తాను. మనకు కావాల్సిన విధంగా ఓ గ్రహాన్ని మార్చుకోవాలి. ఏమంటారు? ఇప్పుడు నా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కొత్త ప్రదేశాన్ని చూడాలని నాకెంతో ఆతృతగా ఉంది. త్వరగా కానివ్వండి. ఈ కప్పులోకి వెళ్తే అంతరిక్షంలో గడపచ్చు. ప్రాణవాయువునిచ్చే కాంతి. పని పూర్తయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే బాయ్. వెళ్ళొస్తాం. భలే, ఈ చోటు చాలా బాగుంది. ఈ ప్రదేశం కిక్కిరిసిపోయిన జనంతో నిండి లేదు. నిజమే. పద కిందకి వెళ్ళి చూద్దాం. ఓ! అవే ఏంటిది? ఓ అద్భుతం. ఇక్కడ అన్ని యుద్ధ విమానాలే ఉన్నాయి. ఈ చోటు అదిరిపోయింది. హెచ్చరిక హెచ్చరిక, మాన్స్టర్స్ వస్తున్నాయి. ఏంటి మాన్స్టర్ అంటున్నారు? ఏదో సమస్య అనుకుంటాను. బయలుదేరు.
ఇందాక మాన్స్టర్ అన్నారా, ఏం కనిపించడం లేదు. అది కనిపించింది. వామ్మో, చాలా పెద్దదిగా ఉంది. అయినా నాకేం భయం లేదు, ఆట ఆడిస్తా. సునియో, మనం ఎందుకని ఇలా గాల్లో తేలిపోతున్నాం? ఎందుకో నాకు అర్థమైంది జియాన్. ఈ గ్రహంలో భూమి మీద కంటే ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంది. అందుకే కొంచెం శక్తిని ప్రయోగిస్తే గాల్లో ఎగిరిపోతున్నాం. నిజంగానా? అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఒక పోటీ. ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతామో చూద్దాం. సరే, పద మొదలు పెడదాం. హే హే. నేనే ఎగురుతున్నాను. నేనే నీకంటే బాగా హే, ఎగురుతున్నా. భలే ఉంది. సరదాగా ఉంది కదా? హే. ఇప్పుడు చూడు. నా విమానానికి నిప్పంటుకుంది. అద్భుతంగా ఉంది. ఇక్కడ సమయం గడిచేది తెలియడం లేదు. భలే అద్భుతంగా ఉంది. ఇలాంటి వాటికి 3 నిమిషాలు సరిపోదు. ఓ జియాన్, నేను నీకంటే ఎంత ఎత్తులో ఉన్నానో చూడు. అలాగా? ఇప్పుడు చూడు. ఆగు, 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 జియాన్, ఆగు. మనమిద్దరం ఆకాశ పంచుల్ని అంటుకోబోతున్నాం. అమ్మయ్యా, ఆ గ్రహం నుంచి తప్పించుకున్నాం. అరే, నాకు సమస్య వచ్చి పడిందే. నాకు భయంగా ఉంది. అమ్మయ్య, తప్పించుకున్నాను. నా అద్దాలు ఎక్కడున్నాయి, కనిపించడం లేదే. ఎక్కడుంది, ఎక్కడుంది? దొరికింది. అమ్మయ్యా, ఇప్పుడే బాగుంది. అరే రే, మళ్ళీ ఇదొకటి తయారైందే. ఇప్పుడేం చేయాలి? ఉపాయం, దీంతో ఏదైనా చేస్తాను. దాడి చేయడానికి వచ్చాను. నన్నే దాడి చేస్తావా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. ఆట ఆడిస్తాను. నోబి నోబి మ్యాన్, దెబ్బకి కాచుకో. దయచేసి ఆగండి యువరాణి. నన్ను క్షమించండి రాకుమారా, నాకిక సమయం లేదు. యువరాణి, ఇదేంటి? సునియో, నేను ఇక్కడున్నాను, త్వరగా రా. ఆగు జియాన్. చూసావా సునియో, ఇప్పుడు ఈ అంతరిక్షంలో మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం. భలే ఉంది కదూ? ప్రాణవాయువునిచ్చే కాంతికి ధన్యవాదాలు. గాలి లేకపోయినా క్షేమంగా ఉన్నాం. సునియో, అక్కడికి వెళ్ళి చూద్దాం పదా. హే, ఆగు జియాన్, ఒకసారి అటు చూడు. కళ్ళు మూతలు పడిపోయాయి. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. మీకు అభినందనలు. మీరిప్పుడు మహారాణి గారు. ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ధన్యవాదాలు. స్వాగతం శిశుక. ఇంకో వేడుక ఉంది, నేను దాన్ని చూడకుండా వచ్చేసానే. నిజంగానా? అవును. ఇదెలా ఉంది? ఇప్పుడు చూడు. నేను అద్దర కొట్టాను. వచ్చేసావా? నేను సాధించాను. షిజుకా, నువ్వెలా గడిపావు?
నేను భలే సరదాగా గడిపాను 22వ శతాబ్దం కోసం ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థమైందా అరే సోనియా జియాన్ లేరి ఇంకా తిరిగి రాలేదేంటి 3 నిమిషాలు గడిచిపోయినా ఇంకా రాలేదు ఒకవేళ ఏదైనా జరిగిందేమో డొరమాన్ వెనకాల ఏదో రాసింది వాళ్ళు గ్రహాన్ని దాటుకుని దూరంగా వెళ్ళిపోతే 3 నిమిషాల్లో స్పేస్ కప్ నుంచి తిరిగి బయటికి రాలేరు ఇది ప్రమాదం ఏంటది చాలా దారుణం జియాన్ సునియోలు గ్రహం నుంచి తప్పించుకొని గాలిలో తేలిపోతున్నట్టున్నారు అయితే ఇప్పుడేం చేద్దాం వాళ్ళని మనం త్వరగా కనిపెట్టలేకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఓరి నాయన గాలి సంగతి ఏమిటి ప్రాణవాయువు కాంతిని వాళ్ళ మీద ప్రసరింపచేశాను దాని ప్రభావం ఉన్నంత వరకు పర్వాలేదు మరి దాని ప్రభావం తగ్గిపోతే అప్పుడు 1 నిమిషం దాటినా ప్రమాదం జరిగిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలబ్బా అర్థం కావడలేదు త్వరగా ఎదుగుడు చేయడరేమాన్ ఈ కప్పు కొంచెం ప్రత్యేకమైనది కాబట్టి వాటి ద్వారాల్ని మనం ఉపయోగించలేము వాళ్ళ కోసం మనం పంపలేవా ఇది ప్రత్యేకమైన కప్ అని చెప్పాను కదా ఇప్పుడు ఏం చేయాలి డోరేమాన్ ఇక్కడ చాలా చీకటిగా ఉంది అంతేకాదు నిర్మానుష్యంగా ఉంది హే సునియో 3 నిమిషాలు గడిచిపోయింది మనం ఇంకా ఏంటి తిరిగి వెళ్ళలేదు నాకు అదే అర్థం కావడం లేదు అర్థం కావట్లేదంటే ఏంటి నీ ఉద్దేశం? ఒకవేళ మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామా ఏమంటున్నావు నేనేమంటున్నానంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది మనమిద్దరం ఈ అంతరిక్షంలో ఇలా ఉండిపోతే ఆ తర్వాత వద్దు అలా జరగకూడదు దీనికంటే కిక్కిరిసిపోయిన జనంతో నిండిన భూమే పర్వాలేదు బుద్ధి లేనోడా ఇప్పుడు అర్థమైందా జియాన్ పద మన గ్రహానికే వెళ్ళిపోదాం త్వరగా పద జియాన్ ఇక్కడ ఊపిరాడట్లేదు కదా నీకెలా ఉంది నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు బహుశా ప్రాణవాయు కాంతి ప్రభావం తగ్గిపోయింది అనుకుంటాను జియాన్ అయితే ఈ పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలంటావు నాకు తెలీదు అమ్మా నాకేం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళని ఎలా కాపాడాలి ఇలా జరిగిందేంటి ఎప్పుడు నీ గ్యాజెట్ మీదే ఆధారపడతాం అందుకే ఇలా జరుగుతుంది ఇది కాదు ఎక్కడ నా దగ్గర ఏమీ లేదు సోనియో నువ్వు జ్యూస్ తాగే టైం ఇది అవును సోనియో ఎక్కడా ఏమిటి ఆంటీ సునియా జియాన్లు బయటికి వెళ్ళారు అంటే రెస్ట్ రూమ్ కి వెళ్ళారు ఇద్దరు రెస్ట్ రూమ్ కు వెళ్ళారా ఇదిగో నాకు కావాలి ఓ డోరేమోన్ ఈ కప్ నూడిల్స్ నువ్వే తీసుకొచ్చావా అందుకని నేను నీకొకటి ఇస్తున్నాను దీనివల్ల నీకు 3 నిమిషాల సమయం సరిగ్గా తెలుస్తుంది వెళ్ళొస్తాను ఏది నాకు ఏం పర్వాలేదు వాళ్ళ అంతరిక్షంలో తప్పిపోయినా మనం తిరిగి రప్పించొచ్చు సరేనా హే డోరేమోన్ ఈ కప్పుకి ఆ కప్పుని అంటిస్తే ఎలా ఉంటుంది చెప్పు చాలా మంచి ఆలోచన నోబితా అద్రగొట్టేశావు నాకు నొప్పిగా ఉంది ప్రయోజనం లేదు ఏమంటున్నావు ఇప్పుడు ఇది పనిచేస్తుంది అనుకుంటాను ఇప్పుడు సరైపోయింది అనుకుంటాను Encoded by Toon సునియో World నీకేం Telugu. కాలేదుగా ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినట్టు ఖచ్చితంగా ఈ చోటు అమ్మో, ఇవి గబ్బిలాలు. జియాన్, ఆగు. వాళ్ళు లోపల ఇరుక్కుపోయినట్టున్నారు ఎవరైనా
వాళ్ళిద్దరు అరుస్తున్నట్టున్నారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చేయి డోరేమాన్. 3 నిమిషాలు అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళిద్దరికి 3 నిమిషాలు యుగాల్లా గడిచుంటుంది కదా. కష్టమే సుజుకా, కానీ ఏం చేద్దాం. అవును.